4వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోవేలు 2వ అధ్యాయము 21వ వచనము. భయపడక సంతోషించి గొంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యము చేసెను. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ప్రభువు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు కరువు, మిడతల దండు, పంటలు నాశనమైపోవడం, ఇలా ఎన్నో కష్ట పరిస్థితుల గుండా వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వారిని భయపడవద్దు అని, సంతోషంగా ఉండమని, ప్రభువు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు చెప్తూ ఉన్నాడు. బాధపడాల్సిన సమయం ముగిసిపోయింది, సంతోషించాల్సిన సమయం వచ్చింది. వారి పరిస్థితిని ప్రభువు అద్భుతంగా మార్చబోతున్నాను అని, దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పంటలను తిరిగి సమృద్ధిగా పెరిగే విధంగా, మిడతల వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా, ప్రజలు పోగొట్టుకున్న వాటిని మరలా ఆశీర్వదిస్తాను అని ప్రభువు భరోసా ఇస్తూ ఉన్నాడు. అవును, ఎంత నష్టము కలిగినా మరలా ప్రభువు పునరుద్ధరణ చేయగలడు. మన జీవితాలలో కూడా ఎన్నో శ్రమల గుండా, పోరాటాల గుండా మనం వెళ్తూ ఉంటాము. ఉన్న వాటిని కోల్పోయి దుఃఖముతో, భయంతో ఉంటాము. కానీ ఎప్పుడైతే అటువంటి సమయాలలో కూడా ప్రభుపై విశ్వాసాన్ని కలిగి నమ్మకంగా జీవిస్తామో, ప్రభువు మరలా మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం ఎంత కోల్పోయినా వాటన్నిటినీ తిరిగి ఇచ్చే విధంగా ప్రభువు ఆశ్చర్యక్రియలను జరిగిస్తాడు. కష్టకాలాన్ని ఆశీర్వాదపు కాలముగా మార్చగలడు. ఒకవేళ మీరు ఇప్పుడు అటువంటి శ్రమల కాలంలో ఉండి అన్నీ కోల్పోయి రేపటి గురించి భయంతో ఉన్నారేమో, ప్రభు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, సంతోషించి గంతులు వేయి, గొప్ప కార్యములను నేను చేయబోతున్నాను అని. మీ దుఃఖ సమయం ముగిసింది, మీరు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి. కోల్పోయిన వాటిని ప్రభు మరలా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ సమయం కోసము ఓపికతో, విశ్వాసంతో కనిపెడుతూ ప్రభువునకు నమ్మకంగా జీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కోల్పోయిన వాటిని మరలా అనుగ్రహించి దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే గొప్ప దేవుడవు ప్రభువా. ఎవరెవరము ఎన్ని నెలలుగా, సంవత్సరాలుగా శ్రమలతో బాధపడుతూ, భయపడుతూ జీవిస్తూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది తండ్రి. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి ప్రభువా. మా అవసరతలను తీర్చండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మా జీవితాలలో మీరు జరిగించబోయే గొప్ప కార్యములను గ్రహించి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి మీ సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.